హాయ్! వెల్కమ్ టు రామా తెలుగు కథలు. ఈరోజు పొడుపు కథ వచ్చేసి ఇవ్వకుండా తీసుకోలేనిది, తీసుకోకుండా ఇవ్వలేనిది. ఈరోజు కథ పేరు తృప్తిని మించిన ఆనందం లేదు. విజయపురి రాజ్యానికి చేరాలంటే ఏ దారి గుండా ప్రయాణించినా సరే తప్పనిసరిగా తంగేడిగూడెం దాటి వెళ్లాల్సిందే. అక్కడ అన్నపూర్ణమ్మ ఆతిథ్యం స్వీకరించాల్సిందే. ఆ గ్రామం మీదుగా వెళ్లే బాటసారులను ఆప్యాయంగా ఆహ్వానిస్తూ చక్కని రుచులతో భోజనం పెట్టేదామె. వారిచ్చే నామమాత్రపు రుసుముతోనే తన భోజనశాలను నిర్వహించేది. అన్నపూర్ణమ్మ వల్ల తంగేడిగూడెం పేరు విజయపురి రాజ్యంలో అందరికీ తెలిసింది. అన్నపూర్ణమ్మ ఆతిథ్యం మహాత్యం లాంటిది. ఆమె వంట అమృతం లాంటిదని తిన్న ప్రతి ఒక్కరూ అనేవారు. ఆమె చక్కని వంటకాల గురించి విక్రమపురి రాజు విజయవర్మకు తెలిసింది. ఒకరోజు మంత్రి గోపాలుడితో, మంత్రివర్య, మన రాజ్యంలోని తంగేడిగూడెంలో అన్నపూర్ణమ్మ చాలా చక్కని ఆతిథ్యం ఇస్తుందని తెలిసింది. ఆమె వంటలు అమృతంలా ఉంటాయని చాలాసార్లు విన్నాను. నాకు ఆమె వంటకాలు తినాలని కోరికగా ఉంది. మనం ఒకసారి సాధారణ పౌరుల్లా అక్కడికి వెళ్ళి ఆమె వంటకాల రుచి చూద్దామని అన్నాడు. అలాగే మహారాజా అన్నాడు మంత్రి. ఒకరోజు విజయవర్మ, మంత్రి గోపాలుడు మారువేషాల్లో తంగేడిగూడెం చేరుకున్నారు. అన్నపూర్ణమ్మ ఇంటికి వెళ్ళారు. ఆమె సాదరంగా ఆహ్వానించింది. వారి యోగక్షేమాలు తెలుసుకుంది. చక్కని వంటకాలతో భోజనం పెట్టింది. రాజు, మంత్రి తృప్తిగా తిన్నారు. అన్నపూర్ణమ్మతో రాజు విజయవర్మ, అమ్మ, నీ వంటకాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ తంగేడిగూడెంలో ఉండి ఇలా దారిలో వెళ్ళే బాటసార్ల కోసం వండి వడ్డించే బదులు మన రాజుగారి ఆస్థానంలోని వంటశాలలో చేరి చక్కని వేతనముతో రోజు ఆయనకు విందు భోజనం వండుతూ హాయిగా జీవించవచ్చు కదా. మీరు ఒప్పుకుంటే అందుకు ఏర్పాట్లు చేయగలను. రాజుగారి ఆస్థానంలో నాకు తెలిసిన వారికి చెప్పి మీకు కొలువు ఇప్పిస్తానని అన్నాడు. మంత్రి గోపాలుడు కూడా రాజుగారి మాటలకు వంతపాడాడు. వారి మాటలు విన్న అన్నపూర్ణమ్మ, అయ్యలారా, మీ అభిమానానికి కృతజ్ఞతలు. ఈ తంగేడిగూడెంలో ఉంటూ ఇటు నుంచి వెళ్ళే బాటసార్లకు ఆతిథ్యం ఇస్తూ వారి ఆకలిని తీర్చటంలో ఉన్న తృప్తి మరెందులోనూ లేదు. నాకు ధనంతో పనిలేదు. జీవితంలో తృప్తిని మించిన ఆనందం లేదు. ఆస్థాన వంటశాల పనిచేస్తే కేవలం రాజుగారికి, అక్కడ సిబ్బందికి మాత్రమే నేను వండిన ఆహార పదార్థాలు తృప్తినిస్తాయి. కానీ ఇక్కడ ఈ గూడెంలో ఉంటూ వివిధ పనులపై వివిధ ప్రాంతాలకు వెళ్ళే బాటసారులకు ఆతిథ్యం ఇవ్వటం వలన వారు చాలా ఆనందపడతారు. ఇక్కడ తృప్తిగా భోజనం చేసి కాసేపు సేదతీరి వెళ్తారు. అందులో కలిగే ఆనందం చెప్పలేనిది అంటూ అన్నపూర్ణమ్మ రాజు, మంత్రికి జవాబు చెప్పింది. ఆమె మాటలకు రాజు, అన్నపూర్ణమ్మ, నువ్వు చెప్పింది నిజమే. ఈ దారి గుండా పోయే బాటసార్లకు మీ సేవలు అవసరం. ఈరోజు మీ ఆతిథ్యం స్వీకరించి చాలా తృప్తిగా భోంచేశాం. అందుకే మీకు మేలు చేయాలని అనుకున్నాం. మీరు బాటసారులకు మరింత సేవలు చేయడానికి వీలుగా రాజాస్థానంలో మాట్లాడి ఇక్కడ మంచి వసతులు ఉన్న భవనం నిర్మాణానికి మా చేయూత అందిస్తాం. మా మాటలను కాదనకండి అన్నారు. అన్నపూర్ణమ్మ చాలా సంతోషించింది. మారువేషంలో ఉన్న రాజు, మంత్రికి కృతజ్ఞతలు తెలుపుకుంది. మరుసటి రోజు ఆస్థానం నుంచి రాజు సిబ్బందిని పంపి బాటసార్ల వసతికి వీలుగా నూతన భవన నిర్మాణ పనులను ప్రారంభించారు. చకచకా పనులు పూర్తయ్యాయి. భవన ప్రారంభోత్సవానికి విచ్చేసిన రాజు, మంత్రులను చూసి అన్నపూర్ణమ్మ ఆశ్చర్యపోయింది. ఆ రోజు తన ఆతిథ్యం స్వీకరించిన వాళ్ళు రాజు, మంత్రి అని తెలుసుకుంది. రాజుగారితో, అయ్యా, ఆ రోజు మీరు ఆస్థాన వంటశాలలో పనిస్తామంటే వద్దన్నాను. మీ మాట కాదన్నందుకు నన్ను క్షమించండి అని వేడుకుంది. అప్పుడు రాజుగారు, నలుగురికి ఆతిథ్యం ఇచ్చే మీలాంటి వారు అందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే మీ ఆలోచన తెలుసుకోవాలని ఆ రోజు అలా అడిగాను. బాటసారులకు చేతనైన సహాయం చేయాలన్న మీ ఆశయం అపురూపమైనది.
అందుకు చేయూతనిస్తూ ఈ భవనం నిర్మించి ఇచ్చానని రాజుగారు అన్నారు. ఈరోజు కథ ఇంతేనండి. పొడుపు కథకు ఆన్సర్ మొద్దు.